ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరీ దేవి నమః. ఓం శ్రీ వారాహీదేవి నమః. ఈ యంత్రము వశీకరణ యంత్రము. యంత్రము అమావాస్య పౌర్ణమి రోజుల్లో చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ముందుగా మనకి రేపు 14వ తారీఖున అమావాస్య ఉంది. ఆ సమయంలో గనక మీరు యంత్రాన్ని ఇప్పుడు ఏ విధంగా అయితే మీకు చెప్తున్నానో అదే ప్రకారం మీరు చేసుకున్నట్లయితే ఈ యంత్ర ప్రభావము మీకు త్వరలోనే ఫలితం చూపించే అవకాశం ఉంటుంది. ఈ యంత్రము భుజపత్రి అని ఉంటుంది, లేదా రాగిరేకు ఉంటుంది. రాగిరేకు దొరికితే ఓకే, లేదంటే భుజపత్రి దొరకపోతే రాగిరేకు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకొని ఈ యంత్రాన్ని ఈ విధంగా రాయండి. ఈ విధంగా యంత్రాన్ని రాయండి. ఇందులో కూడా కొన్ని అక్షరాలు వస్తాయి. అవి నేను లాస్ట్లో మీకు రాసి చూపిస్తాను. దీనికి ఈ యంత్రం అంతా పూర్తి చేసిన తర్వాత మీరు వెనక వైపున, అంటే దీనికి వెనక వైపున ఇటు ఉల్ట తిప్పుతాం కదా, తిప్పినప్పుడు వెనక వైపున వాళ్ళ పేరు, వాళ్ళ తల్లి పేరు, వాళ్ళ ఊరి పేరు, ఇంటి అడ్రస్, ఇంటితో సహా మొత్తం రాయండి. అంటే యంత్రానికి వెనక వైపున రాసి మీరు పూజ చేయండి. మీరు ఏ విధంగా అయితే పూజ చేస్తారో అదే ప్రకారం చేయండి. చేసిన తర్వాత ఒక వెండి తాయిత కానీ, రాగి తాయిత కానీ, పంచలోహద తాయిత కానీ ఒకటి తీసుకొని అందులో కొంచెము పసుపు కుంకుమ వేయండి. పసుపు కుంకుమ వేసిన తర్వాత అందులో సుదర్శన వేరు, సుదర్శన చెట్టు అది ఎక్కడైనా దొరుకుతుంది. అది ఇప్పుడు అన్ని స్థలాల్లో అన్ని జాగాల్లో కూడా ఉంటుంది. దానికి ఒకరోజు ముందుగా మీరు పూజ చేసి ఆ వేరు తీసుకొచ్చి కొంచెం ఇంత ఉంటే సరిపోతుంది. ఇంత అంగుళం కొద్దిగా ఇంత ఉన్నా సరిపోతుంది. దాని కొద్దిగా పసుపు కుంకుమ రాసి దాన్ని ఆ తాయితలో వేయండి. వేసిన తర్వాత ఈ యంత్రాన్ని మీరు చిన్నగా ఫోల్డ్ చేసుకోండి. తాయితలో పట్టే మోయనంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి దానికి ఒక తెల్ల దారము గట్టిగా చుట్టండి. చుట్టి దానికి పసుపు కుంకుమ పూసి మీరు తీసుకున్న తాయిత లోపల పెట్టండి. తాయిత లోపల వేసిన తర్వాత అందులో ముందుగా సుదర్శన వేరు చెప్పాను. ఆ వేరు వేసిన తర్వాత కొంచెం మీ దగ్గర పాదరసం ఉన్నట్లయితే కొంచెం పాదరసం కూడా కొంచెం డ్రాప్ వేయచ్చు. వేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. వేసిన తర్వాత మూత పెట్టిన తర్వాత నీళ్ళు బాగకుండా తేనె మగనం చుట్టూరు పూయండి. పూసి 3 రంగుల దారముతో మీరు ఆ పక్క ఒక 2 ముళ్ళు, ఈ పక్క ఒక 2 ముళ్ళు వాళ్ళ పేరు చెప్పుకుంటా తాయిత కట్టిన తర్వాత ఆ పక్క 2 ముళ్ళు, ఈ పక్క ఒక 2 ముళ్ళు, అవి సమానంగా ఈక్వల్గా చివరన పట్టుకొని 2 కొసలు పట్టుకొని ఉంటే ఆ పక్క 2 ముడులు, ఈ పక్క 2 ముడులు ఈక్వల్గా సమానంగా ఉండాలి. ఒకదానికి ఎదురు ఒకటి ఉండాలి. ఆ పక్క దారానికి ఒక ముడి వేస్తావు, ఈ పక్క దారానికి ఒక ముడి వేసినప్పుడు ఆ పక్క దారం ముడి, ఈ పక్క దారం ముడి ఎదురుగా ఉండాలి. ఒకటి కిందకి ఒకటి పైకి ఉండకూడదు. అదే ప్రకారంగా మళ్ళీ రెండోది కూడా అట్నే వేయాలి. దాని ప్రకారం దానికి ఎదురుగా ఇది రెండో దారం కూడా ఉండాలి. అప్పుడు ఈక్వల్గా సమానంగా ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండకూడదు. వేసి దీన్ని మీరు
మెడలో కట్టుకోండి. మెడలో మీరు 3 రంగుల దారంతో మెడలో కట్టుకోండి. కట్టుకున్న తర్వాత మీరు 21 రోజు మీరు ఉదయం సాయంత్రం వాళ్ళ పేరు చెప్పుకుంటూ పొగ వెయ్యాలి. మీరు ఎవరైతే యంత్రం వెనక వైపు పేరు రాశారో వాళ్ళని గుర్తు చేసుకుంటూ 21 రోజు ఉదయం సాయంత్రము సాంబ్రాణి పొగ చూపిస్తూ ఉండండి. మళ్ళా ఇది ఒకటి, కష్టపడిందే ఏది రాదు, కష్టపడితేనే ఫలితం వచ్చేది. ఎందుకని నేను ఉండట్టుగా చెప్తున్నా. మేము ఈ యంత్రం బెంగళూరులో ఒక 15 రోజుల ముందుగా మేము చేసిన తర్వాత వాళ్ళు ఒక వారం రోజుల తర్వాత వాళ్ళు సంతోషంగా నవ్వుతా ఫోన్ చేసేవాళ్ళు, అన్నా అని. ఏమ్మా, ఏం జరిగిందమ్మా, ఏం జరిగిందయ్యా, చాలా సంతోషం అన్నా అన్నారు. నేను 21 రోజు టైం చెప్పాను, వాళ్ళు వారం రోజులకే వాళ్ళు అంటే నేను చెప్పినట్టుగా చేశాను. అంటే నేను చేసి వాళ్ళకి ఇచ్చాను. చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు సాంబ్రాణి పొగ చూపిండి వాళ్ళ పేరు చెప్పుకున్నాను. నేను ఒకసారే చెప్పాను, వాళ్ళు 2 టయాలు చేశారు. ఉదయం సాయంత్రం 2 టయాలు సాంబ్రాణి దూపం చూపించారు. వారం రోజులు అయిన తర్వాత రిజల్ట్ వచ్చిందని ఫోన్ చేసి చెప్పారు. మంచిది అనుకున్నాం. అదే ప్రకారంగా మీకు కూడా మీరు మొదలుపెట్టిన రోజు నుంచి 21 రోజు వరకు సాంబ్రాణి పొగ చూపిస్తూ ఉండండి. మీ టైం బాగుంటే అట్నే వారం రోజులు 11 రోజులు మీకు రావచ్చు. అవతల వ్యక్తి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కొంచెం లేట్ అవుతుంది. ఒక చిన్న సెట్ అయితే ఒక చేతి పీకి అవతల పడేస్తాం. అదే పెద్ద సెట్ అయితే కొంచెం టైం పడుతుంది కదా, ఇది కూడా అంతే. ఈ విధంగా మీరు తయారు చేసుకొని మీరు మెడలో ధరించండి. ఫలితం రాలేదు అనుకోబాకండి. వస్తుంది అనుకోండి, వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా వస్తుంది నమ్మకంతో ఉండండి. మీరు రాలేదంటే వచ్చేది కూడా రాకుండా పోయిద్ది. దీనికి కట్టుకునే సమయంలో ఆడవాళ్ళు అయితే మెడలో ధరించవచ్చు, లేకపోతే ఎడమ చేతికి కట్టుకోవచ్చు. మగవాళ్ళు కనుకైతే మెడలో లేదంటే కుడి చేతికి కట్టుకోవచ్చు. దీనికి మంత్రము ఓం సం లం పురుష వశమానాయ స్వాహ. ఆడవాళ్ళకు గనక మీరు చేస్తున్నట్లయితే ఓం సం లం శ్రీ వశమానాయ స్వాహ. శ్రీ పురుష అన్నకాడ వాళ్ళ పేరు పెట్టుకోవాలి. వాళ్ళ పేరు పెట్టి చదువుకుంటూ 21 రోజులు మీకు 11 మీ టైం బాగుంటే వారం రోజులకి 11 రోజులకి 21 రోజుకి 11 రోజులకే రావాలి. మేము యంత్రాలు మేము చేస్తున్నాం కాబట్టి మాకు అభ్యాసం అయిపోయింది కాబట్టి మేము చేసి తొందరగా ఫలితాలు వస్తున్నాయి. దీనికి ఒకటి మీకు బీజాక్షరాలు అని చెప్పాను కదా, ఇక్కడ నేను ఇవి రాయాలి. ఇక్కడ ఓం హ్రీం క్షం లం రం. ఇది ఈ యంత్రానికి సంబంధించి. ఈ శ్రీ భద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. జై వారాహిదేవి.